సైనిక్ స్కూలు 9th క్లాసు 6th క్లాస్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఇంటెలిజెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ఇటు 6th క్లాస్ ఎంట్రన్స్ అయినా ఇటు 9th క్లాస్ ఎంట్రన్స్ అయినా ఆ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. 25 క్వశ్చన్స్ అంటే ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ లెక్కన టోటల్గా 50 మార్క్స్ ఉంటుంది అనమాట. 6th క్లాస్ ఎంట్రన్స్కైనా 50 మార్క్స్ ఇంటెలిజెన్స్కి, అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్కైనా 50 మార్క్స్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్కి కేటాయించారు. అయితే ఈ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు అని చెప్పొచ్చు, ఈజీగా స్టూడెంట్స్ అర్థం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. కొంచెం బ్రెయిన్ ఉపయోగిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి నేను చెప్తాను. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. సో క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్ అనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, కొన్ని నెంబర్స్ ఇచ్చారు. 1, 9, 25, 49, క్వశ్చన్ మార్క్ 121. ఈ నెంబర్స్లో ఒక నెంబర్ మిస్ అయింది అనమాట. క్వశ్చన్ మార్క్ పెట్టిన ప్లేస్లో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ మిస్ అయింది. సో ఆ నెంబర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఈ నెంబర్స్ని ఏమంటారంటే స్క్వేర్ నెంబర్స్ అంటారు. స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. సో ఇదేంటి అంటే, ఫస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 1ని 1 into 1 అని రాసుకోవచ్చు అనమాట. 9ని 3 into 3 రాసుకోవచ్చు. 25ని 5 into 5 రాస్తారు. 49 వచ్చేటప్పటికి 7 into 7 రాస్తారు. అండ్ 121ని 11 into 11 అని రాస్తారు. మీరు ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోతుంది ఏంటి ఇక్కడ క్వశ్చన్ అనేది, మీరు చూడగానే అర్థమైపోతుంది. ఎలా అంటే 1 into 1 ఫస్ట్ నెంబర్, నెక్స్ట్ 3 into 3, నెక్స్ట్ 5 into 5, నెక్స్ట్ 7 into 7, లాస్ట్ 11 into 11, మిడిల్లో ఒక నెంబర్ మిస్ అయింది. ఏంటి అనేది మీరే చెప్పవచ్చు ఈజీగా. ఏంటవుతుంది? సింపుల్గా మీరే ఆన్సర్స్లో చెప్పొచ్చు. 9 into 9 అవుతుంది. ఎందుకు సార్ 9 into 9 అంటే, మీరు ఆర్డర్ చూడండి. 1, 3, 5, 7, 9, 11. ఇప్పుడు సరిపోతుందా లేదా? అంటే ఆడ్ నెంబర్స్ వాటినే మల్టిప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు 9 into 9 అంటే ఎవరు? 81 అవుతుంది. 9 into 9 81. మరి స్క్వేర్ నెంబర్ గురించి చెప్పారు కదా సార్, మరి స్క్వేర్ నెంబర్ని యూజ్ చేసి మరి మనం ఎలా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎలా అంటే యాక్చువల్గా దీన్ని 1 square అంట. ఇలా రాసుకోవాలి. 1 square అంటే 1 పవర్లో జస్ట్ ఒక చిన్న 2 రాయాలన్నమాట. అండ్ దిస్ ఈజ్ రిటర్న్ యాజ్ 3 square. మరి దీన్ని 5 square అని రాస్తాం. దీన్ని 7 square, దీన్ని 11 square. మిడిల్లో ఏమొచ్చింది? 9 square వచ్చింది. సో ఇప్పుడు స్క్వేర్ నంబర్స్ గురించి నేర్చుకుందాం. స్క్వేర్ నంబర్ అంటే ఏంటంటే, ఒక నంబర్ని అదే నంబర్తో మల్టిప్లై చేస్తే, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్, అంటే ఒక నంబర్ని అదే నంబర్తో మల్టిప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 11 ఉంది, 11ని 11తో మల్టిప్లై చేశారు. సో ఏమొస్తుంది? 11 11 జా 121 అవుతుంది. సో ఈ 121 ఏమవుతుందంటే 11 square అవుతుంది. సో 11 squareని ఇలా రాస్తాం అనమాట. 11 square = 121. సో మీరు స్టూడెంట్స్ ఏం చేయాలి? ఈ స్క్వేర్ నెంబర్స్ అన్నీ బాగా బైహార్ట్ చేసుకోవాలి. స్క్వేర్ నెంబర్స్ ఎంత నుంచి ఎంతవరకు బైహార్ట్ చేసుకోవాలి? 1 నుంచి మినిమం 30 వరకు బైహార్ట్ చేసుకోవాలి. 50, 100 వరకు బైహార్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో మీరు మ్యాక్సిమం 1 to 30 మినిమం ఉండాలన్నమాట. ఎలాగా? 1 square, 1 into 1, 1, 2 square, 2 into 2, 4, 3 square, 3 into 3, 9, 4 square, 4 into 4, 16, 5 square, 5 into 5, 25. ఇలా మీరు మొత్తం ఇది మీరు కంప్లీట్ చేయండి. లైక్ హోంవర్క్ లాగా మీరు కంప్లీట్ చేయండి. సో ఫిల్ చేసి ఆ స్క్వేర్ నెంబర్స్ అన్నీ బైహార్ట్ చేసుకోండి. మీ మైండ్లోకి వెళ్ళిపోయి అనుకోండి, అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? స్క్వేర్ నెంబర్స్ మీద వచ్చే క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇంకో క్వశ్చన్, కంప్లీట్ ద ఎనాలజీ. సో మీరు కంప్లీట్ ద ఎనాలజీ అనే క్వశ్చన్ అనేది మీరు చూస్తున్నారు. ఏంటి కంప్లీట్ ద ఎనాలజీ అంటే, ఈ క్వశ్చన్ అనేది ఎనాలజీ మీద, అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ సిరీస్ మీద డిస్కస్ చేస్తే దీన్ని ఎనాలజీ మీద డిస్కషన్ అంటారు.
ఎలా? ఇప్పుడు 25కి 125 అనమాట. యాక్చువల్గా 25:125 కాంపౌండ్ రేషియో అంటారు మ్యాథ్స్లో అయితే, బట్ ఎనాలజీలో అలా చెప్పకూడదు. 25కి 125 రిలేషన్ అయితే 36కి రిలేషన్ ఎవరు ఉంటారు అని. అంటే 25, 125 మధ్యన ఒక రిలేషన్ ఉంది, ఓకేనా? అలాగే 36 ఇంకా ఎవరి మధ్య సేమ్ ఇలాంటి రిలేషనే వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట, ఓకేనా? ఇంకోసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. 25కి 125కి ఒక రిలేషన్ ఉంది, అలాంటి రిలేషన్ 36కి ఇంకో నెంబర్కి రావాలి. సో ఆ నెంబరు ఇందులో ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయాలి. మరి ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్ ఏంటి ఒకసారి చూస్తే, ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్ ఒకసారి చూస్తే 25ని ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం, 5² అని రాసుకోవచ్చు. అలాగే 125ని 5³ అని రాసుకోవచ్చు. సార్ క్యూబ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనము స్క్వేర్ నెంబర్లు ఎలా రాసుకున్నాము? స్క్వేర్ నెంబర్స్ 1² అంటే 1 × 1 1 అని రాసుకున్నాం. 2² అంటే 2 × 2 4 అని రాసుకున్నాం. 3² అంటే 3 × 3 9 అని రాసుకున్నాం. అలాగే క్యూబ్ నెంబర్స్ ఉంటాయి, అవి కూడాను రాసుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలి. క్యూబ్ నెంబర్స్ ఏంటి అని అంటే 1³ 1 పవర్లో 3 పెట్టాలి. 1² పవర్లో 2 పెట్టేటట్టు క్యూబ్లో 3 పెట్టాలి. 1³ అంటే 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1ని హౌ మెనీ టైమ్స్ మల్టిప్లై చేయాలి? 3 టైమ్స్ అనమాట. 1 × 1 × 1 1 అవుతుంది. లైక్ 2³ రాసామనుకో, 2³ 2 × 2 × 2 అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 × 2 4 4 × 2 8 అవుతుంది. అలాగే 3³ అంటే 3 × 3 × 3 3 3 4 9 9 3 27. అలాగే 4³ అంటే 4 × 4 × 4 4ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 4 4 16 16 4 64. అలాగే 5³ అంటే 5 × 5 × 5 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 5 × 5 25 25 × 5 125. అలాగే 6³ అంటే 6 × 6 × 6 అనమాట. 6 6 36 36 6 216. ఇది మీరు చేయాలి, ఫిల్ చేయాలి మొత్తం మిగతావన్నీ కంప్లీట్గా. ఒక 20 వరకు క్యూబ్ నెంబర్స్ బై హార్ట్ చేయాలి, 30 వరకు స్క్వేర్ నెంబర్స్ బై హార్ట్ చేయాలి. అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ 25ని 5² రాస్తే 125ని ఎలా రాసుకున్నాము? 5³ అని రాసుకున్నాము. అలాగే ఇక్కడ 36ని 6² అని రాస్తే అంటే 5² 5³ వచ్చింది. చూడండి, బాగా చూడండి, 5² 5³ వచ్చింది. ఇక్కడ 36 6² కదా, నెక్స్ట్ ఏం రావాలి? 6³ రావాలి, ఓకేనా? 6³ అంటే ఎవరు అవుతారు? 6³ ఆల్రెడీ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. 6³ వాల్యూ ఎంత? 216. సో వాట్ ఈజ్ ఆన్సర్? 216 ఆన్సర్. 5² 5³ అయితే 6² 6³ అవుతుంది, ఓకేనా? ఇలా మనం ఇంటెలిజెన్స్లో ఆన్సర్స్ అనేవి ఈజీగా పెట్టచ్చు. దానికంటే ముందు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని అలా కంటిన్యూస్గా చెప్తూ ఉంటాను. సో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఇంటెలిజెన్స్లో ఈజీగా స్కోర్ చేసే ఎబిలిటీ, ఆ కెపాసిటీ మీకు వచ్చేస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.